జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 7, 2026, శుక్రవారం. తిథి నవమి, సాయంత్రం 4:36 వరకు. తదుపరి దశమి. నక్షత్రం కృతిక, సాయంత్రం 6:43 వరకు. తదుపరి రోహిణి. యోగము వృద్ధి, మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి ధ్రువ. కరణం గరజి, సాయంత్రం 4:36 వరకు. తదుపరి వనిజ. రాత్రి 3:20 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 12:53. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:23. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి 5:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. వర్జము ఉదయం 7:28 నుండి 8:58 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:28 నుండి 5:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 9:15 నుండి 10:35 వరకు. తిరిగి సాయంత్రం 6:43 నుండి 7:05 వరకు. ఆగస్టు 7, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, సాయంత్రం 4:36 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుక్రవారం నవమి తిథి కలయికతో సిద్ధయోగం ఉన్నప్పటికీ విషయోగం కూడా ఏర్పడుతుంది. సాయంత్రం 6:43 వరకు ఉన్న కృతికా నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. గురుమోడ్యమి కూడా కొనసాగుతున్నందువల్ల వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ చేనేత దినోత్సవం, తల్లిపాల వారోత్సవాలు ఈ రోజుతో ముగింపు. భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారి వర్ధంతి. తెలుగు సినీ హాస్య నటులు సుత్తివేలు గారి జయంతి.
జన్యు శాస్త్రవేత్త, అంతర్జాతీయంగా పేరొందిన హరిత విప్లవం నిర్వాహకులు ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి. భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారులు చేతన్ ఆనంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 7 శుక్రవారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. ధనుస్సు రాశి ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.